హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ జీబీ తెలుగు గేమర్. ఈరోజైతే మన ఎస్ఎంపీలో అయితే ఉన్నాం. కానీ మన ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మీరు చూసేసే ఉండుంటారు ఇక్కడ. ఈఫిల్ టవర్ దగ్గరికైతే వచ్చేసాం. నిన్నే కదా వీడియో పోస్ట్ చేశాను అన్ని చూపించినట్టు. మళ్ళీ ఇది అప్పుడే వచ్చేసింది. ఓకే, ఈఫిల్ టవర్ అయితే సూపర్ కట్టారు అనుకుంటున్నాను. వెళ్దాం పైకి. అయితే పైకి వెళ్ళడానికి ఇటు సైడు. అమ్మో వామ్మో వామ్మో, ఎలాగెలగెలగెలగెలగెలగెల అమ్మ ఇలాగెళ్ళాలి. ఓకే, వచ్చేసాను. మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు. రారా, హౌస్ దగ్గర చూపించాడు. ఎటు సైడ్ ఇలా వచ్చేసి మధ్యలోకి వచ్చేసి ఇలా వెళ్ళిపోదు. వచ్చేసిన తర్వాత అయితే ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ గాయ్స్ అనుకుంటున్నాను. నాకు సరిగ్గా తెలీదు. ఇదేదో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్లోరే. అయితే లిఫ్ట్స్ అయితే ఉన్నాయి. 4 లిఫ్ట్స్ అయితే ఉన్నాయి. అదే వీటితో కట్టారు. ఇటు సైడ్ తిరుగుదాం, బాగా కనబడుతుంది. ఎక్కడ దిగాలో బాగా తెలుస్తుంది మనకి. ఏదో ఫ్లోర్కి వచ్చాం మనం అయితే. వావ్, రికార్డింగ్ బటన్ అక్కడ ఉంది. ఓకే, వచ్చేసా. అయ్యో లాగ్ చూసారా, ఇంకా పైకి ఉంది. ఎక్కడి నుంచి వెళ్ళాలయ్యా? అటు సైడ్ పెట్టినప్పుడు ఇటు సైడ్ పెట్టాలి కదా. ఏడేడు మా ఫ్రెండ్ ఏడి? ఏమో ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఒకసారి కనబడకుండా ఉంటాడు. వాడు తిరుగుతాడులే. అయితే ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళినట్టయితే ఓహో, సెకండ్ ఫ్లోర్ వచ్చి థర్డ్ ఫ్లోర్. మ్యాడీ ఎంటీజీ అంట. ఇంకా పైకి వెళ్ళినట్టయితే ఏముంది? ఇంకా 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 ఎంతసేపు చాలా పైకి ఉంది. లిటరల్లీ పైకి ఉందంటే అంత పైకి ఉంది. మధ్యలో ఏదైనా మర్చిపోయామా? ఆ ఫ్లోర్ చూసాం, తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాం. చూసేసిన తర్వాత ఇంకెక్కడి నుంచి ఏం లేదు. అమ్మో, నిజంగా ఈఫిల్ టవర్ అంత హైట్ ఉంది గైస్. ఇదైతే చాలా హైట్ కట్టారు. ఇక్కడైతే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పడ్డామంటే ఇంకేం లేదమ్మా. కావంటే పడి చూపించనా? ఇక్కడ నుంచుంటే ఇంకేం లేదు. మనం రిస్క్ చేస్తున్నాం. ఇక్కడ ఎవడో ప్లేయర్ ఉన్నాడు. ఇటు సైడ్ దూకినా పోతాం, ఇటు సైడ్ దూకినా ఏమవుతాం. దూకేయమంటారా? మీకోసం దూకేస్తానండి. దూకేసా. అటు సైడ్ ఇటు సైడ్ చెప్పలేదు కదా, దూకేసా. కిందకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మన ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఏం చూసాడు మరి, ఏమైందో మరి వాడికి. ఎక్కడెక్కడ ఉంటాడు నాకు తెలిసి. ఒక్కోసారి నాకు కనబడకుండా దాక్కుంటాడు. వస్తున్నట్టున్నాడు, ఆడే అనుకుంటా. ఎందుకైతే వెళ్ళిపోదాం స్పీడ్గా. దూకడానికి కూడా లేకుండా పెట్టారు. బాగుంది, బాగా కట్టారు. సూపర్గా అయితే ఉంది గైస్. నెక్స్ట్ వచ్చేసి తాజ్ మహల్. దానికన్నా ముందు దీని ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను. ఇది గైస్, ఇక్కడ నుంచి ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ ఇలా ఎక్కి దూకేస్తే చచ్చిపోతాం అనమాట. దీని కిందకైతే వెళ్ళిపోదాం. గాజు గ్లాస్ సూపర్ ఉంది గైస్. అచ్చు నిజమైన దానిలాగా ఉంది. మా ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఇక్కడైతే ఇలా వచ్చేసినట్టు కిందకి. ఇది క్రౌన్స్ పట్టుకోవాలి. కిందకి వచ్చిన తర్వాత క్రౌన్స్ పట్టుకుంటే ఆడుకుంటున్నాను నేను. ఇక్కడైతే క్రౌన్స్ పెట్టుకొని ఇటు సైడ్కి వచ్చేసి మళ్ళీ పైకి వచ్చేసాను. ఇది క్రౌన్స్ పెట్టుకొని వచ్చేసేయాలి. చాలా
గజిబిజిగా ఉంది. మనం ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టోటల్ వ్యూ. టోటల్ వ్యూ దగ్గరకొచ్చేసినట్టయితే ఇప్పుడైతే ఫుల్‌గా చూడొచ్చు. అదిగోండి చాలా పెద్దగా మబ్బుల్లో కలిసిపోయింది. ఇక్కడైతే చాలా మంది ఫార్మ్స్ కూడా క్రియేట్ చేశారనుకుంటా. అది మ్యాడీదే అనుకుంటా. వామ్మో! మ్యాడీ ఎంత నిర్లక్ష్యంగా ఎప్పుడున్నాడయ్యా. ఓకే. మనమైతే వెళ్ళిపోదాం. ఏదో పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడో తెలీదు. చూద్దాం. ఎలాగా ఇంకా 2 మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేయాల్సుంది. అందుకే చూపిస్తుంది. హ్మ్. నెక్స్ట్ ఓహ్! గాయ్స్ ఇక్కడైతే ఇంకా ఉంది గాయ్స్. మన ఫ్రెండ్ చెప్పకపోతే ఏముంది గాయ్స్. సూపరు. ఇంకెళ్ళమంటున్నాడేటి? ఎక్కడికి? ఎక్కడికిరా? రికార్డింగ్‌లో ఉన్నానని తెలిసాడికి. చెప్పాను గదా! ఆ! ఆ! చూసాను. ఓహో! వ్యూ చూడమంటున్నాడు గైస్ ఇక్కడి నుంచైతే. ఇక్కడి నుంచైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే. ఇదేంటిది? ఎవడి పేరు మీద ఉంది? మ్యాడీ ఎంటీజీ గాయ్స్. ఇక్కడ పోస్టర్ చూసినట్టయితే నెట్‌ఫ్లిక్స్ కూడా ఉంది గైస్. సూపర్ అయితే సూపర్ డిజైన్ చేశారు మ్యాడీ బ్రో అయితే. మన ఫ్రెండ్‌నైతే పిలుద్దాం నెక్స్ట్ ప్లేస్‌కి. స్పాన్‌కి. స్పాన్‌కైతే వచ్చేసాం గైస్. వచ్చేసిన తర్వాతైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే తాజ్ మహల్. వచ్చేసాడు మావోడు. కమ్మరే. ఆ! రా. థంబ్‌నెయిల్ కోసం అడిగినట్టున్నాడు. థంబ్‌నెయిల్ వీడియో అయిపోయిన తర్వాత తీస్తాను. తాజ్ మహల్ గాయ్స్. తాజ్ మహల్‌కెళ్ళి లాస్ట్ చార్మినార్‌కెళ్ళి ఎండ్ జేసేస్తా వీడియోని. వామ్మో! గాయ్స్ తాజ్ మహల్ చూడకూడదా మీరు? చూడకూడదు. ఇదేంటిది ఇలా ఉంది. ఓకే. ఇదా ఎంత పెద్దదుందో. 3, 2, 1 గో. ఈడొచ్చాడేటి. ఆ! లెగు. ఇక్కడి నుంచి దిగిపోవచ్చు. వామ్మో! తాజ్ మహల్ అయితే బ్యూటిఫుల్ కట్టారు గైస్. అబ్బా! అబ్బా! చాలా పెద్దది గైస్. లాగ్ మాత్రం ఉంది. లాగ్. వాహ్! ఆ! వాహ్! తాజ్ అంటారు కదా! సూపర్ అసల. కానీ కేజీలు ఎందుకు పెట్టారు? లోపలికెళ్ళడానికి ఉండదా ఏంటి నిజం తాజ్ మహల్‌లో? చెప్పండి. నేను నిజమైన తాజ్ మహల్‌కి ఎప్పుడు ఎళ్ళలేదు. కానీ మినీ తాజ్ మహల్‌కైతే వెళ్ళాను. ఇది చిన్న గ్లిచ్ ఉంది. తీసేద్దాం. అవ్వదాం. మ్యాడీ అయితే చేయలేదిది. మ్యాడీ ఏది చేయలేదు. మ్యాడీ చిన్నగా కొన్ని ఆటిల్లో హెల్ప్ చేశారు. అంతే. మనకి ఎలాగో లోపలికెళ్ళడానికైతే తాజ్ మహల్‌కైతే లేదు. ఓహో! ఈ పాతదయిపోయిందని చిన్న టెక్స్చర్ అనుకుంటది. ప్రతి దానికి ఓ చెర్రీ భయం ఒకటి పెట్టేసి చుట్టుపక్కల చేసేత్తన్నారు. చాలా పెద్దుంది గైస్ అసలా. తాజ్ మహలా? లోపలికెళ్ళకూడదా? లోపల ఏమన్నా ఉందా కనీసం? వెలుగు కూడా రావట్లేదేమి. పొద్దున్న మా వోడు ఎక్కడికెళ్ళిపోయాడు. మళ్ళీ కనబడకుండా పోతాడు. ఒకసారి చూడనివ్వండి. ఆడెక్కడున్నాడు? ఎగ్జిట్ అయిపోయాడేటి? ఎగ్జిట్ అవ్వలేదే. ఆడెక్కడో ఉంటాడెక్కడో. ఇలాగ అందరూ కనబడకుండా పోతున్నారు గైస్ నాకైతే ఆడు. ఎందుకు కనబడ్డో తెలీదు. తాజ్ మహల్ అయితే చూసేసాం. ఆ స్తంభాలన్నీ ఎక్కొచ్చేమో చూద్దాం గైస్. ఒకసారి కిందకెళ్ళిపోదాం. స్తంభాల దగ్గరికి. వామ్మో! నెదరైట్ ఆర్మరా? ఎవడిదిరా ఇది?
వెళ్ళడానికి ఉండదనుకుంటా. లోపల నుంచే ట్రై చేద్దాం. నైట్ అయిపోతుంది. ఆ రోజు నైట్ చేస్తాం. మళ్ళీ ఇంకో నైట్ అవుతుంది. ఇంకా లోపలికి ఏం పెట్టలేదు గైస్. చార్మినార్ లాగా. అసలు ఇంత ఎలా కట్టారబ్బా! ఆహా! నాకు బుద్ధి అవ్వట్లేదు. చాలా అంటే చాలా గ్రైండింగ్ కావాలి. కిందేదో పడుతుందే. ఓకే గైస్, ఇదైతే అయిపోయింది. చార్మినార్‌లో చూడ్డానికి కూడా తాజ్‌మహల్‌లో చూడ్డానికి కూడా ఏమీ లేదు. పైకెళ్ళడానికి ఏమీ లేదు గైస్. మీకైతే చూపించేసాను ఉన్నంతంతా. మళ్ళీ ఒకసారి చూసాను చుట్టుపక్కల ఏముందో. బయట పడిపోతానేమో అనుకున్నారు కదా! మర్చిపోయాను నేను. ఎండర్ డ్రాగన్ అయితే చంపాలనుకున్నాను. కానీ ఆల్రెడీ ఎవరో చంపేశారు గైస్ ఎండర్ డ్రాగన్. ఏడి మా ఓడు ఏడి ఎక్కడున్నాడు అసలు? చుట్టుపక్కలంతా చూసి లేడంటే ఖచ్చితంగా హౌస్ దగ్గరికి వెళ్ళుంటాడు. స్పాన్ దగ్గరికి వెళ్ళుంటాడు. మనం కూడా వెళ్ళైతే చూసేద్దాం మన హౌస్. ఒక్క సర్ప్రైజ్ అయితే ఉంది గైస్ మీకైతే. అదే మీకు తెలియని విషయం ఒకటి ఉంది. అదైతే చెప్పేస్తా అప్పుడు. అదే చూపిస్తా. చెప్పడానికి చూపిస్తా. వచ్చేసాం స్పాన్ దగ్గరికి. చూసేసేయండి గైస్. నైట్‌లో లుక్ అయితే ఇలా ఉంది. కానీ నైట్ అంత బాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నంత దగ్గర సర్కిల్‌లో లైట్ వస్తుంది. మిగతాదంతా నల్లగా ఉంది. పైన ఏటో కూడా తెలియట్లేదు. ఇంకైతే మనం స్పాన్‌కైతే వెళ్ళిపోయి చార్మినార్ మన హౌస్ అయితే విజిట్ చేద్దాం. స్పాన్ మూవ్ అంటుంది. డు నాట్ మూవ్ అంటుంది. మా ఫ్రెండా? ఎవడో మరి. నేను మాట్లాడతానులే మా ఫ్రెండ్‌తోని తర్వాత. ఎవ్వరు నా షాప్‌కైతే రావట్లేదు గైస్. ప్లీజ్ గైస్ షాప్‌కైతే రావడానికైతే ట్రై చేయండి. ప్లీజ్ గాయ్స్ ట్రై చేయండి గాయ్స్. నేననుకుంటే అవుతది. ప్లీజ్ ట్రై చేయండి. నా షాప్ అయితే విజిట్ చేసి ఏదో కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ చాలా లూట్ అయితే నేను చెప్పనే ఉన్నాయి. ఎన్‌చాంటెడ్ గోల్డెన్ యాపిల్ అయితే జస్ట్ 42,000కి అయితే అమ్ముతున్నాను. చాలా చీప్ గైస్. నేను నార్మల్ ప్రైస్‌తో పోల్చుకున్న చాలా చీప్‌గా అమ్ముతున్నాను నేనైతే. అబ్బో! చూపిచ్చేసాను. ఇంకా చూడని వాళ్ళకి తర్వాత చూపిస్తా. మనం బతకడం ముఖ్యం అయిపోయింది మన పని. ఎక్కడా ఎక్కు. ఎక్కు. ఇంకైతే డైరెక్ట్ చూపించబోతున్నా. చూడండి. రెడీ గెట్ సెట్ గో. మనమైతే బీకన్ అయితే తయారు చేయడం జరిగింది. యారో వేస్తున్నాడు ఏంటి? యారో ఎక్కడి నుంచి జరిగింది. చూసుకుంటే ఇంత లూట్ అయితే మన దగ్గర అయితే ఉందో కూడా మందే. కానీ అదంతా లూటే కాదు. చూసినట్టయితే ఇది మన నార్మల్ లూట్. అని నేను ఖర్చు పెట్టిన లూట్ అయితే ఇది.
డైమండ్ గైస్ నానా కష్టాలు పడి ఎంత డైమండ్ అయితే ఖర్చు పెట్టాను. అదే ఇదెంత కొనలేదు. నిజంగా ఇదంతా కొనలేదు. మైనింగ్ ద్వారా వచ్చిన డైమండ్స్ మాత్రమే. నేను డబ్బులు చూసుకున్నట్టయితే 80,000 ఛీ 6,000 ఉండాలి. ఈరోజు 8,000 ఉంది. అదే మధ్యలో గ్యాప్‌లో 80,000 అయితే ఉండేది గైస్ మనీ. ఆ మనీ అంతా కూడా దీన్ని కొనడానికైతే ఖర్చు పెట్టాను బేకర్‌ని. 40,000 ఒక నందస్టార్‌ని కొనడానికి ఖర్చు పెట్టాను. అండ్ మిగతాదేమో ఇంకో నెదర్ స్టార్ గైస్. ఏదది ఎక్కడ పెట్టాను? చూపిస్తుంది. ఇదిగోండి గైస్ ఇంకో నెదర్ స్టార్ అండ్ ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ గైస్. డైమండ్స్ అండ్ ఈ వీడియోకైతే అంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.